నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు దేశంలోని కీలక మ్యారిటైమ్ టెక్నాలజీ కేంద్రంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ ప్రపంచంలోనే తొలి ఆటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్స్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం 29.58 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 288 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించిన ఈ జువ్వలదిన్నె హార్బర్ సుమారు 25,000 మత్స్యకార కుటుంబాలకు ఆధారంగా నిలుస్తోంది. దాదాపు 1,250 మెకనైజ్డ్ మరియు మోటరైజ్డ్ పడవలకు సురక్షిత నిలయం కల్పిస్తున్న ఈ హార్బర్ ప్రతి సంవత్సరం 41,000 టన్నుల చేపల ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ టెక్నాలజీలో కొత్త స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. మత్స్యకారుల హక్కులు మరియు జీవనోపాధి పూర్తిగా పరిరక్షించబడతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ కేంద్రంలో అన్మాన్డ్ సర్ఫేస్ విజిల్స్, ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్స్, ఏఐ ఆధారిత నావిగేషన్ సిస్టమ్స్, సముద్ర సెన్సార్లు వంటి ఆధునిక టెక్నాలజీలు అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తులో స్మార్ట్ ఫిషింగ్ నెట్వర్క్ల ద్వారా మత్స్యకారులకు చేపల లొకేషన్ సమాచారం, రియల్ టైం వాతావరణ హెచ్చరికలు మరియు అక్రమ చేపల వేట పర్యవేక్షణ వంటి సేవలు అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 750కి పైగా ఉద్యోగాలు ముఖ్యంగా స్థానిక యువతకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో జువ్వలదిన్నె హార్బర్ కేవలం ఫిషింగ్ హార్బర్ మాత్రమే కాకుండా భారతదేశ మ్యారిటైమ్ ఇన్నోవేషన్ కు కొత్త కేంద్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.